హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరొక రెసిపీ తోటకూర ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇది వాడపులోకి, రొట్టెలోకి, చపాతీలోకి కూడా అన్నిట్లోకి బాగుంటుంది. టేస్టీగానే ఉంటుంది. ఇది ముందుగా బౌల్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత అందులో కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపాయలు, శనగపాయలు వేసి కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ఆనియన్ కూడా ఫ్రై చేస్తున్నాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను తోటకూర ఒక కట్ట తీసుకుని వాష్ చేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తోటకూర కూడా వేసుకున్నాను. వేసి ఫ్రై చేసుకోవాలి, మగ్గనిచ్చుకోవాలి. అది ఒక 5-10 మినిట్స్లో మగ్గిపోతుంది. ఇది మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఆకుకూరలు ఏవైనా హెల్త్కి బెనిఫిట్స్ కదండి, అందుకే ఇలా చేసుకుని తింటే హెల్తీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇది మేము చిన్నప్పుడైతే మా అమ్మ ఇలాగే చేసేది. అది చూసే నేను మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలని చెప్పాను కదా. 5-10 మినిట్స్లో మగ్గిపోతుంది. మధ్యలో మూతీసి అటు ఇటు కలుపుతూ ఉండాలి, ఒక 2-3 టైమ్స్ అలాగా. అది మగ్గిపోయిన తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. అలాగే గ్రౌండ్నట్స్ పొడి కూడా వేసాను, 1 టీ స్పూను. నేను ముందుగా గ్రౌండ్నట్స్ డ్రై రోస్ట్ చేసి పెట్టుకొని మిక్సీ చేసి పెట్టుకున్నాను. అది 2 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. టేస్టీ తోటకూర, రెడ్ తోటకూర రెడీ. సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. ఇది ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి, మర్చిపోకండి. అలాగే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళంటే ఇలాగే సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ని ట్రై చేస్తూ ఉంటాను. దీనికి కాంబినేషన్గా నేను జొన్న పిండితో వాడపి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా జొన్న పిండిని జల్లెడ పెట్టుకొని ఒక 2 కప్పులు పెట్టుకున్నాను. అందులోకి నేను ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కట్టర్లో వేసి చిన్నగా కట్ చేస్తున్నాను. ఆ కట్ చేసి అది తీసుకుని ఆ పిండిలో వేసి మిక్స్ చేయాలి. అలాగే పిండిలోకి జీలకర్ర, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేయాలి. అందులోకి క్యారెట్ తురుము కూడా వేసాను నేను. అలాగే ఇందులోకి కోల్డ్ వాటర్ కన్నా హాట్ వాటర్ వేస్తున్నాను. హాట్ వాటర్ వేస్తే వాడపి సాఫ్ట్గా వస్తుంది, అందుకు హాట్ వాటరే యూజ్ చేస్తున్నాను నేనైతే. హాట్ వాటర్ వేసిన తర్వాత 5-10 మినిట్స్ వదిలేసాను. పిండి కూల్, అది హాట్ ఉంటుంది కదా, అందుకే కూల్ అయినాక ఫుల్ మిక్స్ చేసి ముద్దగా చేసి పెట్టుకోవాలి. చిన్న ఉండలు తీసుకొని డైరెక్ట్ పెనం మీదే ఒత్తుకోవాలి. ఒత్తుకొని అటు ఇటు కాల్చుకొని తినేయడమే. టేస్టీ జొన్న పిండితో వాడపి రెడీ. నాకైతే జొన్న పిండితో రొట్టెలు రావు చేయడానికి, అందుకే ఇలా చేసుకొని తింటాను వాడపిలాగా. మేమైతే వాడపి అని పిలుస్తాం. మీ సైడ్ ఏమని పిలుస్తారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి. దీనికి కాంబినేషన్గా నేను తోటకూర ఫ్రై చేశాను. నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంది, చాలా బాగా వచ్చింది. ఈ 2 కాంబినేషన్లో మీరు ఒకసారి ట్రై చేయండి. నిజంగా టేస్ట్ అయితే బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. తోటకూర ఫ్రై, ఇది జొన్న పిండి వాడపి. ట్రై చేయండి మీరు ఒకసారి ఇలాగే. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి అందరికీ, బాయ్. మరిన్ని వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను, అలాగే సపోర్ట్ చేయండి. అలాగే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. బాయ్ అండి అందరికీ, బాయ్.